చాలామంది కొంత జ్ఞానం రాగానే, తన జీవితంలో చదువు రాగానే, ఉద్యోగం రాగానే, దేవుడు ఎక్కడున్నాడు చూపించండి, నేను ఎందుకు చర్చికి రావాలా, ఎందుకు దేవుని వాక్యం వినాలా, మేము చాలా జ్ఞానవంతులు, మేము అపరజ్ఞానులు అని కొన్ని సందర్భాల్లో దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటాం మనం. దాన్నే విర్రవీగుతున్న దుష్టత్వం. ఏమంటే దేవునితో పోల్చుకుంటే మన జీవితాలు ఏ పాటివి. నేను చెప్పాను కదా, గండు చీమ దేంతో కోరమండల్ ఎక్స్ప్రెస్తో పెట్టుకుంటా ఉంది, ఇంకా కిలోమీటర్ల అవతల ఉంది. ఆ స్పీడ్కి ఈ గండు చీమ ఎక్కడ పడిపోయింది, అడ్రస్ కూడా లేదు. మన జీవితం అంతే. ఈ లోకంలో నీ జీవితంలో ఎవరితోన్నా పెట్టుకో, కానీ సర్వశక్తితో మనం పెట్టుకున్నామా, మనకు పుట్టు పూర్వోత్తరాలు ఉండవు, అడ్రస్ లేకుండా పోతాం. అందుని బట్టి విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించేటువంటి శక్తిగల వాక్యమును సాత్వికంతో ఏం చేయాలి, అంగీకరించాలి.